హోలికా దహన్ అంటే చెడుపై మంచికి జరిగిన విజయానికి ప్రతీక. భక్త ప్రహ్లాదుడిపై అక్కసుతో అతన్ని అగ్నిలో కాల్చాలని ప్రయత్నం హోలికా దహనమైపోవడం, కానీ భక్తి శక్తితో ప్రహ్లాదుడు రక్షించబడడం ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథ. ఇక వివరాల్లోకి వెళితే ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా పండుగల తేదీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. సంక్రాంతి తర్వాత 2026లో హోలీ పండుగ తేదీ పైన కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా హోలికా దహనం ఎప్పుడు నిర్వహించాలి, చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే రంగుల పండుగ రోజే చంద్రగ్రహణం కూడా ఉండటంతో ఆ రోజు జరుపుకోవచ్చా లేదా అనేది సందేహాలున్నాయి. అందుకే పంచాంగం ప్రకారం ఏది ఏ రోజు జరుపుకోవాలో సంప్రదాయంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం హోలికా దహన్ తేదీ 2026 మార్చి 3 మంగళవారం. ఇక ముహూర్తం విషయానికి వస్తే సాయంత్రం 6:20 వరకు. పౌర్ణమి తిథి ప్రారంభం మార్చి 2 సాయంత్రం 5:55. ఇక పౌర్ణమి తిథి ముగింపు మార్చి 3 సాయంత్రం 5:07. ఇక మార్చి 3న చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో కొంతమంది సందేహంలో ఉన్నారు. సాధారణంగా గ్రహణ దినాలలో సూతక కాలం పాటిస్తారు. శుభకార్యాలు నివారించాలనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు ఇంట్లోనే ఉండి దైవ నామస్మరణ చేసే గ్రహణ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం గ్రహణ ప్రభావం కారణంగా మార్చి 2 సాయంత్రం హోలికా దహనం చేయాలంటున్నారు. మరికొందరు పంచాంగ నిపుణులు మాత్రం మార్చి 3 సాయంత్రం శాస్త్రోక్త ముహూర్తం అని చెబుతున్నారు. అయితే మార్చి 3నే హోలీ జరుపుకోవాలని మెజారిటీ పండితులు ఉండటంతో ఆ రోజునే పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. హోలికా దహనం చెడుపై మంచి సాధ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు. తన కుమారుడు విష్ణు భక్తి విడిచిపెట్టకపోవడంతో హిరణ్యకశిపుడు అతన్ని హతమార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. అంతిమంగా తన సోదరి హోలిక సహాయంతో ఒక కుట్ర పన్నాడు. అగ్ని తగలని వరం పొందిన హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్ని చితిపై కూర్చుంది. కానీ భగవంతుని కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక మాత్రం అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన భక్తి ధర్మం ఎప్పటికీ గెలుస్తాయని తెలియజేస్తుంది. అందుకే హోలికా దహనం చెడును దహనం చేసి మంచి ఆలోచనలు శుభారంభాల కోసంగా జరుపుకుంటారు. హోలికా దహనం తర్వాతి రోజు రంగులతో హోలీ పండుగ జరుపుకుంటారు. ఇది స్నేహం, ఆనందం, సమానత్వానికి ప్రతీక. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. 2026లో హోలికా దహనం చంద్రగ్రహణం కారణంగా కొంత గందరగోళం ఉన్నప్పటికీ శాస్త్రోక్త ముహూర్తం, స్థానిక పంచాంగ సూచనలు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. హోలికా దహనం మనలోని చెడును దహనం చేసి సత్సంకల్పంతో ముందుకు సాగాలని గుర్తు చేసి ఇదే హోలికా దహన్ పండుగ ప్రత్యేకత. మార్చి 3, 2026న ఈ పవిత్రమైన సందర్భంలో శాస్త్రోక్తంగా నియమాలు పాటిస్తూ మనలోని చెడు అలవాట్లను దహనం చేసి మంచి సంకల్పంతో కొత్త ప్రారంభం చేసుకుందాం. ఈ పండుగ మనకు ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.